మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది తెలియక ఇంటి గుమ్మం ముందు పెట్టకూడని వస్తువులు, చెట్లు, ఫోటోలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం కారణంగా వాస్తు దోషము మరియు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని వస్తువులు ఉండటం కారణంగా లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెట్టదు. అలాగే మీరు చేసే ప్రతి పనులలోనూ ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు, కలహాలు, సుఖశాంతులు లేకుండా పోవటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. మీరు దేవుణ్ణి ఎంత పూజించినా, ఎంత వేడుకున్నా దేవుని అనుగ్రహం అనేది కూడా కలగదు. ఎన్ని పూజలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. ఆ వస్తువులు ఏమిటో, గుమ్మం దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనమందరము ఇల్లు కట్టుకునే ముందు వాస్తు ప్రకారం చూసుకొని కట్టుకుంటూ ఉంటాం ఇంటిని. ఇంటికి ఎన్ని ముఖద్వారాలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని ఉంటే మంచిది, ఏ సంఖ్యలో ఉంటే మంచిది, ఇటువంటివి అన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం ఇల్లు కట్టుకుంటాం. ఒక మనిషి రోజంతా కష్టపడి విశ్రాంతి తీసుకోవడానికి, మనశ్శాంతిగా నిద్రపోవడానికి వచ్చేది ఇంటికే. ఆ ఇల్లు అతనికి ఒక దేవాలయం లాంటిది. కాబట్టి తనకు కావలసిన వస్తువులన్నీ కూడా ఆ ఇంట్లో సమకూర్చుకొని తాను పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ వస్తువులు ఉండవలసిన చోట, అంటే వాస్తు ప్రకారంగా ఉండకపోతే వాటి నుండి నెగిటివ్ అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రెండూ కూడా ఆ ఇంటి మనిషిపై లేదా ఆ కుటుంబం వారిపై పడుతుంది. ఇలా జరిగినప్పుడు మనం వాస్తు దోషం అంటాం. ఇక మనం కొన్ని ఇళ్లల్లో చూస్తే తక్కువ సామాన్లు ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలలో అవసరానికి మించిన సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు అశాంతిగా, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దీనినే మనం వాస్తు దోషం అని కూడా అనవచ్చు. కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వస్తువులు కావచ్చు, చెట్లు కావచ్చు, దేవుని విగ్రహాలు కావచ్చు, అవి ఉండవలసిన చోటనే ఉంటే మనందరికీ చాలా మంచిది. అలా కాక మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది, మన ఇంటి ముందు మురికి నీళ్లు ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుగా చాలామంది డ్రైనేజీలు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు. ఇంటి ముందు ఉండే ఈ డ్రైనేజ్ వల్ల సైంటిఫిక్గా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మురికి నీళ్లు మీ ఇంటికి పశ్చిమ దిశన కనుక ఉంటే మీకు ఆర్థికంగా కూడా నష్టం వస్తుంది. కాబట్టి ఇంటి ముందు నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు చాలామంది ఇంటికి ముందు కానీ, గుమ్మం పక్కన కానీ ముళ్ళతో కూడిన చెట్లు పెడుతూ ఉన్నారు. ఇలా పెట్టడం వలన ఇంట్లో కూడా అందరూ ఈ చెట్లకు ముళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆ ముళ్ళ వంటి చిక్కులతో సతమతమవుతూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు. అలాగే ఇంటికి ముందు తులసి కోట కానీ, మంచి సువాసన వచ్చే పూల చెట్లను కానీ ఉంచుకుంటే చాలా మంచిది. ఇంటి ముఖద్వారాన్ని తెరిచినప్పుడు మీకు మంచి అందమైన సువాసనపరమైన పువ్వుల మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాని ముళ్ళ చెట్లను మాత్రం ఉంచుకోవద్దు. ఇక మరొక పొరపాటు ఏమిటంటే ఇంటి గుమ్మానికి ఆంచి డస్ట్బిన్ ఉంచటం చాలా తప్పు. డస్ట్ను సులువుగా వేసుకోవడానికి బాగుంటుంది అని అలా పెడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో చాలామంది. ఇలా చేస్తే లక్ష్మీదేవి అస్సలు కనికరించదు. అందులో ఇంట్లో ఎప్పుడూ కూడా డస్ట్బిన్ ఉత్తరం వైపు పెట్టనే కూడదు. ఎందుకంటే ఉత్తర దిశలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీరు అటువంటి స్థానంలో కానీ డస్ట్బిన్ని పెడితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు పోల్స్ ఉండకూడదు. కరెంటు స్తంభాలు కూడా లేకుండా చూసుకోవాలి. అలా ఉంటే ఇంట్లో వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారానికి ఎదురుగా కరెంటు స్తంభాలు లేకుండా చూసుకోవాలి. అలా చూసుకుని ఇంటి ప్లాన్ చేసుకొని ఇల్లును కట్టుకోవాలి. మరొకటి, ఇంటి ముందు భారీగా ఒత్తుగా పెరిగిన చెట్లను అస్సలు పెంచరాదు. మీరు అలా బాగా ఘనంగా ఉండే చెట్లను పెంచితే మీ ఇల్లు అంతా కూడా కప్పబడినట్లుగా అవుతుంది. ఇంట్లోకి సూర్యకిరణాలు అస్సలు రానే రావు.
మనం ఎప్పుడూ కూడా తెల్లవారుజామున మన ఇంటి తలుపులు తెరిచినప్పుడు సూర్యకిరణాలు మన ఇంట్లోకి రావాలి. అలా వస్తే ఆ ఇంట్లో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సూర్యకిరణాలు మన శరీరంపై పడితే మన శరీరంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరిగి చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అదే అసలు సూర్యకిరణాలు ఇంట్లో పడకపోతే మనకు ఎంతో ఆరోగ్య నష్టం కలుగుతుంది. ఇక మన ఇంటి చుట్టూ తీగలు ఎక్కువ ఉండకూడదు. ఇంటి చుట్టూ తీగల చెట్లు ఉండటం కారణంగా మన జీవితం కూడా కష్టాలలో తీగల్లాగా చుట్టుకొని ఉంటుంది. అలాగే మన ఇంటి రోడ్డు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా తక్కువ స్థాయిలో ఉండాలి. అంటే మన ఇంటి వాకిట గుమ్మం ఎక్కువగా రోడ్డు తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలా కాకుండా రోడ్డుపైకి ఇల్లు రోడ్డుకి కిందకు ఉంటే అస్సలు కలిసి రాదు. అలాగే ఇంటికి ఎదురుగా ఎటువంటి తెల్ల పాలు కారే చెట్లు ఉండకూడదు. కొన్ని చెట్లకు పాలు కారుతూ ఉంటాయి. అటువంటి చెట్లు ఇంటికి ఎదురుకుండా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక ఆ పువ్వులు కోసి ఆ చేతులను కళ్ళల్లో పెట్టుకుంటే అది చాలా ప్రమాదం. అలాగే ఇంటి చుట్టూరు మొక్కలు పెంచి ఇంటికి అందంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల కలిగే నష్టం చాలా భారీగా ఉండి అలా ఇంటి చుట్టూ చెట్లు ఉంటే పురుగులు, దోమలు, పాములు వస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. మరొక విషయం, ఇంటి ముఖద్వారానికి ఎదురుగా మెట్లు అనేవి ఉండకూడదు. అలా ఉంటే మీ జీవితం కష్టాల పాలవుతుంది. ఇంటికి ముందు గుడి కూడా ఉండకూడదు. అలాగే మీ ఇంటి ముందు గుంటలు, వాటిల్లో నీరు కూడా ఉండకూడదు. మనం ఇంటికి వేసే తాళం కూడా నీట్గా ఉండాలి. తుప్పు ఉండకూడదు. అలా తుప్పు పట్టిన తాళం వేస్తే మీ జీవితంలో కూడా మీరు ఎదగకుండా తుప్పు పట్టినట్లుగా అవుతూ ఉంటారు అని దానికి అర్థం. అలాగే ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి ఫోటో ఉండకూడదు. చాలామంది సింహద్వారానికి పైన లక్ష్మీదేవి ఫోటో పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. అలా లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఇంటి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికి వేలాడే గంటలు. ఈ రోజుల్లో చాలామంది సింహద్వారానికి రెండు వైపులా ఆకర్షణీయంగా వేలాడే గంటలు తగిలిస్తూ ఉన్నారు. ఆ గంటల శబ్దము విని లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా తుడిచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యపిండితో బొట్లు పెట్టి, చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది అని వేదం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను గమనించి ఇంటి గుమ్మం దగ్గర ఏమి పెట్టాలి, ఏమి పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకునేలాగా చేసుకోండి. ఇంటి సింహద్వారానికి ఎప్పుడూ రెండు వైపులా తెలుపు రంగు పువ్వులను ఉంచినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.